పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలో 9 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని RG2 GM కార్యాలయం ఎదుట సింగరేణి అధికారుల సంఘం చేస్తున్న నిరసనకు మంథని నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు పుట్టా మధు, BMS యూనియన్ నాయకుడు యాదగిరి సత్తయ్య తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి అధికారులు TRP మరియు పేఅప్ గ్రేడియేషన్ సింగరేణికి రావాల్సిన 56,000 కోట్ల బకాయిల కొరకు అధికారుల సంఘం ఎన్నడూ తమ సమస్యల సాధన కోసం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడలేదన్నారు. సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. పరిస్థితులను ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడడం అనేది నాకు దాదాపు 38 సంవత్సరాల రాజకీయ అనుభవం. నిఖార్సుగా చూస్తే 30 సంవత్సరాలు అయితే అనేక విషయాలలో భాగస్వామ్యం ఉండి ఈసారి 2.5 సంవత్సరాలు దాదాపు 31 నెలల నుండి చూస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి గారు, వారితో పనిచేస్తున్నటువంటి మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమానంగా ఒకే విధానంతో ఒకే రకంగా 50 మంది సమాజాన్ని ప్రజాపాలన పేరు మాత్రం చాలా గొప్పగా పెట్టారు ప్రజాపాలన అని. ఏ ఒక్క ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేరు. ఏ వర్గం కూడా నిజంగా ఏదో ఒక వర్గం, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఒక్కొక్క ముఖ్యమంత్రి రైతుల గురించి చూస్తే, ఒక్కొక్క ముఖ్యమంత్రి సంక్షేమం గురించి చూస్తే, ఒక ముఖ్యమంత్రి వైద్యం గురించి చూస్తే, విద్య గురించి చూస్తే ఏదో ఒక సబ్జెక్టును పట్టుకొని పోతారు. కానీ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం తీసుకున్నదంటే పూర్తిగా ధ్వంసం చేయడం, కట్టుకున్న ఇళ్లను కూల్చడము, వ్యవస్థలను నిర్వీర్యం చేయడము. ఇవాళ సింగరేణి సంస్థ ఇంత గొప్పగా మరి వర్ధిల్లాలని అనేక సంవత్సరాలుగా దీన్ని మరి పునాది వేసుకొని ఆ పునాదిని కదలకుండా మన గోదావరి కనిలో చూస్తే ఇక్కడ కూడా పిల్లలు ఇప్పుడు చూస్తుంటే కనబడుతుంది.